హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు నా యొక్క కుకింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. సో సమ్మర్ ఎంత వేడిగా ఉంటుందంటే, అందులోనూ మేము టాప్ ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఉండడం వల్ల వేడి అయితే మామూలుగా లేదు. 9 అలా 10 అవుతుందంటే ఏసీ వేయకుండా ఉండలేకపోతున్నాం అనమాట. సో ఇంకా ఈ రోజు అయితే నా యొక్క కిచెన్ రొటీన్లో ఆకుకూర వేపుడు, అంటే అది వేపుడు కూడా కాదు, జస్ట్ కూర లాగానే ఇగురు కర్రీ లాగా ఆకుకూరది చేస్తున్నాను తోటకూరతోటి. అండ్ ఇది కర్రీ వచ్చేసి పొట్లకాయ కూర చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్ చూస్తున్నాను, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మనం మీల్ ప్రెప్ ఎట్లా చేసుకుంటామో అలాగా ఫస్ట్ నాకు ఇది ఇష్టం అనమాట. వంట చేసేటప్పుడు టైం లేదు అంటే అప్పటికప్పుడు సైమల్టేనియస్గా చేసేసుకుంటూ వంట చేస్తాను. టైం ఉంటే అన్నీ కూడా ఈ విధంగా మీల్ ప్రెప్ లాగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మొత్తం కౌంటర్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసి ప్రశాంతంగా వంట చేసుకుంటాను. సో 2 టైప్స్ ఉంటారనమాట. అదేదో అపరిచితుడు సినిమాలో మంచిగా ఉన్నప్పుడు ఒకలాగా, కోపం వచ్చినప్పుడు ఇంకో క్యారెక్టర్లో లాగా కిచెన్లో టైం ఉన్నప్పుడు ఒకలాగా వంట, టైం లేనప్పుడు ఒకలాగా వంట చేస్తూ ఉంటాను. టైం లేనప్పుడు అప్పటికప్పుడే సైమల్టేనియస్గా కటింగ్, చాపింగ్ అండ్ ఫ్రైయింగ్, కుకింగ్ అయిపోతూ ఉంటుంది. సమయం ఉన్నప్పుడైతే ఇవ్వండి ఇలా ప్రశాంతంగా అన్నీ క్లీన్ చేసుకొని 1 by 1 కావాల్సిన కూర కావాల్సినవన్నీ చేసుకుంటూ ఉంటాను. మీరు వ్లాగ్ చూస్తూ ఉంటే నా వే ఆఫ్ కుకింగ్ స్టైల్ అనేది మీకు టైం ఉన్నప్పుడు ఎలా కుక్ చేసుకుంటాను అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇంట్లో పని అయినా కూడా మనకి నచ్చిన స్టైల్లో చేస్తే మనకి బాగుంటుంది. అంటే అదొక హాబీ అని కాదు, ఏమంటారు, ఒక రిలాక్సింగ్ టెక్నిక్. అంటే కొంతమందికి మ్యూజిక్ వింటే ఎలా హాయిగా అనిపిస్తుంది, అలా మనం ప్రతిరోజు హడావిడిగా చేసే వంటని మనకు నచ్చినట్టుగా చేసినప్పుడు కూడా మనం ఎక్కువ టైర్డ్ అవ్వము అండ్ వీ ఎంజాయ్ కుకింగ్ అనమాట. హ్యాపీగా ఓకే వంట చేస్తున్నాము అని హ్యాపీగా అనిపిస్తుంది. ఒక ఇష్టం లేని పని కష్టంగా చేస్తున్న ఫీలింగ్ అయితే రాదు. సో ఎప్పుడే కూడా మ్యాక్సిమం నేను చేసే పనుల్లో నాకు అయితే అది మంచిగా టైం పాస్ అయ్యేలాగా కానీ, లేదంటే ఎంజాయ్ చేస్తూ కానీ చేయడానికే ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ మాత్రం దబిడి అంటారు చూడండి, అట్లాగా హడావిడి మేళంలాగా ఒకటి చేయవే ఒకటి అలా ఇలా టైం అయిపోయి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా, రొటీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా హడావిడిగా వంట చేయాల్సి వచ్చినప్పుడు నానా రభస అయిపోతుంది. ఇక ఆ సిచ్యువేషన్స్ కాకపోతే ఇలాగే ఎప్పుడు పీస్ఫుల్గానే మ్యాక్సిమం ఉంటుంది. అది ఎవరి లైఫ్లో అయినా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అలా అందరూ చేస్తారులేండి. వీడియోస్లో చూసినంత పర్ఫెక్ట్గా ఎవరూ ఉండరు. మనం ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే షూట్ చేస్తాం కాబట్టి మీకు పర్ఫెక్షన్ కనిపిస్తుంది. అటు ఇటుగా హడావిడి ఉన్నప్పుడు చేయం కాబట్టి అసలు మనం ఇలాంటి తప్పే చేయమేమో అని మీరు అనుకుంటారు. సో ఎటు యూట్యూబర్స్ గురించి వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఏంటో బాబోయ్ ఈ మధ్యకాలంలో మాట్లాడాలంటే చాలా టాపిక్స్ ఉంటున్నాయి. ఒక క్లినిక్ గురించి వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ ప్రమోట్ చేశారు. అండ్ ఒక డైటీషియన్ మీద ఒక అలిగేషన్స్ చూసాము. రీసెంట్గా పికిల్స్ వాళ్ళ గురించి విన్నాము. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారనమాట. సో ఏంటి అసలు 2025 స్టార్టింగ్ బాగానే ఉండింది, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఒక బ్యాడ్ మెమరీస్ మిగిల్చే 2025 లాగా అయిపోయింది స్టార్ట్ అవ్వడమే. అంతే కదా పాపం ఆ పికిల్స్ వాళ్ళనైతే మరీ ఘోరంగా అసలు వాళ్ళ డైలాగ్స్ వాడుకొని షార్ట్స్లో, యూట్యూబ్ వీడియోస్లో రోస్టింగ్ చేసేవాళ్ళు, మీమ్స్ చేసేవాళ్ళు ఎంత గొడవ చేశారంటే, ఒక చిన్న సోషల్ మీడియా అనేది మనల్ని అలా ఎంత ఎత్తుకు ఎత్తేస్తుందో అంత అలా కింద పాతాలను కూడా పడేస్తుందో నాకు వాళ్ళని చూసాకే అర్థమైంది. సరే ఓకే వాళ్ళది అయిపోయింది కదా అని అనుకుంటూ ఉండంగానే ఈ యొక్క కొంచెం ఫేమ్ అవుతున్నటువంటి ఒక డైటీషియన్ గారు, మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్, ఫేమస్ యూట్యూబర్స్ ఆమెని ప్రమోట్ చేశారు. సో తను కొన్ని అలిగేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక ఆమె లాట్ ఆఫ్ బ్యూటీ ట్రీట్మెంట్స్ చేయించేవాడని కూడా, అసలు నేను ఒక్కళ్ళ వీడియో చూసాను అంతే. నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ మీద వేరే వాళ్ళు చేసిన వీడియోలే రికమెండ్ అవుతున్నాయి. అంటే మనం యూట్యూబ్ ఎలా చూసిద్దంటే, వీళ్ళు ఒక వీడియోని పూర్తిగా చూసారంటే వీళ్ళకి టాపిక్ ఇంట్రెస్ట్ అనుకుంటుందేమో, ఇంకా అదే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఇప్పుడున్న కాలంలో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. మీరు ఏమి మనం చేసేది పక్కన వాళ్ళకి తెలియదులే అని అనుకుంటే అయ్యేటటువంటి సిచ్యువేషన్ కాదు. మీరు ఏ మారుమూల నుండి ఏ వీడియోలు కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ పాస్ చేసినా ఏదో ఒక మూల నుంచి ఎవరో ఒకళ్ళు క్లియర్ కట్గా ఏమంటారు అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసి అవసరమైతే వాళ్ళ సమయాన్ని
తీసుకొని మరి ఒకవేళ అది తప్పు అయితే ప్రూవ్ చేయడానికి జనాలు రెడీగా ఉన్నారా బాబు అని అనిపించింది. సో ఇది కూడా విచ్ ఇస్ అ గుడ్ సైన్. అంటే జనాలకు ఒక రకమైన భయము అవేర్నెస్ వచ్చి వాళ్ళకు వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అట్లీస్ట్ జాగ్రత్త పడతారు. ఎందుకంటే పిల్లి పాలు తాగుతూ మనల్ని ఎవరు చూడట్లేదు అన్న సామెత అన్నట్టుగా మనం ఏది చెప్పినా నడిచిపోతుందిలే, మనం ఏది చేసినా జనాలు చూస్తారులే అని అనుకుంటే అది ఈ రోజుల్లో జరగదు. ఒక్క వీడియో అలా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చిందంటే అది ఎన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్తుందంటే లైక్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇవి కాకుండా ఇంకేంటున్నాయి, మోజు, జోషు, షేర్ చాట్, ఇంకా పింట్రెస్ట్ అంట, మళ్ళీ ఇంకేంటేంటో ఉన్నాయి. ఇంకా లోకల్గా ఏవేవి చూస్తుంటారో జనాలు. నేనైతే అఫీషియల్గా నాకు తెలిసిన ఈ పేర్లే, ఇంకా జనాలు వేరే కూడా యూజ్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇవేంటంటే షార్ట్స్ వీడియోస్ కాబట్టి ఒకవేళ అది లాంగ్ వీడియో అయినా దాన్ని షార్ట్గా ట్రిమ్ చేసేసుకొని ఎడిట్ చేసేసుకొని పాస్ చేసేస్తున్నారు. వాట్సాప్లో షేర్ చేసేసుకుంటున్నారు, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు. ఇట్లాగా ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. వాళ్ళలో ఎవరికో ఒకళ్ళకి జ్ఞానోదయం అయ్యి ఇది కాదు, ఇది తప్పు, ఉండు ఇది చెప్తామని చెప్పి వాళ్ళు ఏదో ఒక వీడియో పెడతారు. ఇక దాన్ని పట్టుకుని జనాలంతా ఇక అదే రూట్లో వెళ్ళిపోయి అరే వీళ్ళని రోస్ట్ చేస్తే మనకు కాస్త వ్యూస్ వస్తాయి, పద చలో మనం కూడా వీళ్ళ మీద వీడియో చేద్దాం. అలా చేయడానికి క్రియేటర్స్ ఎక్కువైపోయారు అని అనుకునే దానికి బదులుగా ఎక్కువైపోయిన వాళ్ళు ఇలాంటివి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి వీళ్ళకి కావాల్సింది వ్యూస్. ఒక ట్రెండింగ్ టాపిక్ ఏదైతే దొరికిందో అది వాళ్ళ ఏమన్నా అయిపోని ఒకళ్ళు వాళ్ళ మీద ఎలిగేషన్ చేశారు అంటే అదే పట్టుకొని ప్రతి వాళ్ళు ఏదో నీతులు చెప్పే వాళ్ళలాగా వాటి మీదే వీడియోలు చేసేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు అలా యూజ్ చేసుకుంటున్నారు అలాంటి కంటెంట్ ఉన్న వాళ్ళని. సో ఈ వీడియోస్ ఒకదాని మీద ఒకటి చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళు కొంచెం ఇలాంటి మిస్గైడ్ చేసి అలాంటి వేలో రాకుండా కొంచెం జెన్యున్గా ఉండంటే వీళ్ళకి సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా, ఇంత కష్టపడి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రాదు కదా అని అనిపించింది అనమాట. సో అంతే, ఇంకేం చేయలేము. ఇదిగోండి మన ప్రాసెస్ చూస్తున్నారు కదా, చాలా డీటెయిల్గా నీట్గా ఎక్కడ కట్స్ లేకుండా అవసరమైన చోట స్పీడ్ పెట్టేశాను. మీరు రెసిపీ ఫాలో అయిపోండి. నేను వేసిందంతా ఏం లేదు, తాలింపు వేసాను. తాలింపు వేసిన తర్వాత ముక్కలు వేసి కాస్త మగ్గడానికి సరిపడా ఉప్పు, పసుపు, ఆ తర్వాత కారం, వెల్లుల్లి కారం అనమాట, అది వెల్లుల్లిపాయ వేసి దంచి ఉంచుకున్నటువంటి కారము అది వేసేసి చివర్లో నేను వేసింది రెండిట్లోనూ ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసేసి నేనేంటంటే మాటికి మూత తీసి కలపడం ఎక్కువసార్లు అలా చేయడం వల్ల పోషకాలు పోతాయి అంటారు. కాబట్టి మ్యాక్సిమం కూర చేసేటప్పుడు ఏం చేస్తుంటే ఫస్ట్ ఆ పచ్చిదనం పోవడానికి మాత్రం కాసేపు హై ఫ్లేమ్లో ఉంచి అలాగా వండుతూ ఉంటాను. తర్వాత ఏం చేస్తానంటే దానికి టేస్ట్ కోసం ఏమైతే వేయాలో అవన్నీ కూడా వేసేసి సరిపడా నీళ్లు పోసేసి మూత పెట్టేస్తాను. అప్పుడు ఏంటంటే నిదానంగా మనం వేసిన మసాలాలు కానీ ఏవైనా స్పైస్లు అన్నీ కూడా చక్కగా కూరకు పట్టి కూర ఉడుకుతుంది. ఎక్కువ సార్లు మనం మూత తీసి పెట్టడం వల్ల ఆవిరి ద్వారా పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి అట్లా కాకుండా కొంచెం కూర ఒక రేంజ్లో అంటే ఒక టైంకి మగ్గింది అని అనుకున్నాక వేయాల్సినవన్నీ వేసేసి కలిపేసేసి మూత పెట్టి మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక ఓపెన్గా కుక్ చేసే మెథడ్. లేదు అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నా కూడా మనం హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియంలో పెట్టి నిదానంగా 2-3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకున్నా కూడా మీకు ఏ కూర వండినా కూడా మంచి ఎక్సలెంట్. అంటే నీళ్ళు ఊరే కూరలు కాకుండా బీరకాయ, పొట్లకాయ లాంటివి కాకుండా కాస్త గట్టిగా వండుకొని మనం వాటర్ యాడ్ చేసి వండుకునే కూరలను అలా కుక్ చేసుకుంటే రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. కూరలు అయితే నేను ఫాలో అయ్యే బేసిక్ టెక్నిక్స్ ఇవే అనమాట. నాకు వెజిటేరియన్వి చేసుకొని కొంచెం అటు ఇటుగా చిన్న ప్రయోగాలు చేసి కాస్త వాటిని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. నాన్ వెజ్ చాలా తక్కువ చేస్తాను. మొన్న తేజు వాళ్ళ కోసం చికెన్ కర్రీ చేశాను, చాలా బాగుందని చెప్పి ఇద్దరు అంటే 2 times మంచిగా సరిపడేలాగా బాగా వండాను అనమాట. కానీ నాకు ఎందుకో ఆ నాన్ వెజ్ షూట్ చేయాలన్నా అసలు ఫస్ట్ నేను ఆ ప్రాసెస్ ఎక్కువ ఎంజాయ్ చేయను. పిల్లల కోసం వండాలి కాబట్టి వండుతాను. సో అది స్కిప్ చేస్తాను. మీరు అనుకుంటారు నేను అస్సలు వండనేమోనని. నో, నేను కుక్ చేస్తాను, బట్ ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేయలేను కాబట్టి నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కెమెరా పెట్టి దాన్ని షూట్ చేయడం. కానీ రెసిపీగా చూపించాలన్నప్పుడు డెఫినెట్గా ఒకసారి షూట్ చేసి మీకు చూపిస్తానండి నేను ఏ వేలో కుక్ చేస్తానని. నాదంతా కూడా చాలా సింపుల్ బేసిక్ ప్రాసెస్ ఉంటుంది. కానీ కుక్ చేశాక మిగిలిన వెజ్ అయితే నేను కరెక్ట్గా చెప్పగలను, కానీ నాన్ వెజ్ అంటే చెప్పలేను, ఎందుకంటే నేను టేస్ట్ చేయను కదా. సీ ఫుడ్ అయితే చెప్తాను మీకు, చేపలు, రొయ్యలు అవి తింటాను. కానీ చికెన్, మటన్ వండాక మా అబ్బాయి చెప్పడమే, వాడిని 10 సార్లు అడుగుతారే ఉప్పు సరిపోయిందా అని. సో అలా చేసి కుక్ చేసి కానిచ్చేస్తుంటాను. సో మీరు ఈ ప్రాసెస్ చూస్తే వంటలో నేను చేసే మెథడ్ అదే ఉంటుందన్నమాట.
మొత్తానికైతే కుక్వేర్ మనకు అన్ని స్టీల్ వచ్చేసి ఒక ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది. ఇంతకుముందు అల్యూమినియం వాడకండి అని మన సబ్స్క్రైబర్లు చెప్తే మొదలుపెట్టిన రూట్ నుంచి నేను స్టీల్లోకి వచ్చాను అనమాట. సో ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మల వాళ్ళు మనకి అల్యూమినియం గిన్నెలే కదా ఇస్తారు వంటలు చేసుకోవడానికి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడంతో తెలిసిన నాలెడ్జ్ తోటి అలా అల్యూమినియం నుంచి ఇలా స్టీల్కి వచ్చాను. బై గాడ్స్ గ్రేస్ మన ఛానల్ కొంచెం మంచిగా వ్యూస్ అండ్ రన్ అయింది కాబట్టి మనకు మంచి కొలాబ్స్ రావడం వల్ల కూడా మనం ఎక్కువ కష్టపడకుండా కూడా మనకు మంచి బ్రాండ్ కుక్వేర్ ఐటమ్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. చాలా వరకు నా దగ్గర ఎలక్ట్రానిక్స్ అంటే యూజ్ చేసుకునేవి చాపర్లు అలాంటివన్నీ అగారో బ్రాండ్ ఉన్నాయి. కుక్వేర్ అంతా కూడా ఇండస్ వ్యాలీ ఉన్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ అట్లీస్ట్ నేను యూట్యూబ్ చేసినందుకు యాజ్ ఒక లేడీగా ఆడవాళ్ళకి ఇష్టమైన అప్లయన్సెస్ అన్నీ ఉన్నాయి. వండుకోవడానికి కావాల్సిన అన్ని రకాల గిన్నెలు ఉన్నాయి నా దగ్గర అనమాట. కాకపోతే పెట్టుకోవడానికి ఇంట్లో కిచెన్ సరిగ్గా లేదు. బట్ ఈ మిస్టేక్ అయితే రిపీట్ చేయకుండా నెక్స్ట్ టైం ఇల్లు మారితే మాత్రం కాస్త మంచి కిచెన్ ఉన్న తీసుకొని మీకు నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని నీట్గా సర్దిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడున్నవి చూపించానంటే వామ్మో అది అసలు ఇల్లేనా అంటారు కొంతమంది. అప్పుడప్పుడు కామెంట్స్ పెడతా ఉంటారు కానీ నేను వాటిని డిలీట్ చేసేస్తాను. అంటే క్లమ్జీగా ఉంటే చూసి మరి వాళ్ళు ఓర్వలేక పెడతారో ఎందుకు పెడతారో తెలియదు కానీ ఆ పదాలు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఏదో ఒకటి రాస్తూ ఉంటాను అనమాట. దానికి నాకు కోపమేమి రాదు. ఫస్ట్లో ఫీల్ అయ్యేదాన్ని కానీ తర్వాత వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మైండ్లో ఉండే ఆ కామెంట్ రాస్తారు. పోనీలా ఏముంది చెల్తాం అని చెప్పేసి తీసేస్తాను అనమాట సింపుల్గా చూసి. సో అంతేనండి. ఈ విధంగా నా యూట్యూబ్ జర్నీ ఏదో అలా జరుగుతూ ఉంది మీ యొక్క దయ వల్ల. సో ఇంకా మంచిగా తీసుకురావాలనుకుంటున్నాను కానీ అక్కడికక్కడ కొన్ని కారణాల వల్ల అలాగ బ్రేక్ పడిపోతూనే ఉంది. అంటే శని దశ ఏదో నడుస్తుంది అంటారు కదా, మేబీ అదేమైనా ఉందేమో. అది తగ్గిపోతే మళ్ళీ మంచి ట్రాక్లోకి వస్తామేమో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నచ్చితే మీకు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.